హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే మటన్ దోసకాయలతో మంచి రెసిపీ చూపిస్తాను. అది కూడా ట్రెడిషనల్గా పాతకాలం పద్ధతిలో చూపిస్తానండి. ఒక్క మసాలా ప్రిపేర్ చేసుకొని మీరైతే కర్రీ ప్రిపేర్ చేయండి. ఎంత బాగుంటుందంటే దోసకాయ మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని దాల్చిన చెక్క ముక్క 2-3 లవంగాలు తీసుకోవాలి. చిటికెడు సాజీరా అయితే వేసుకోవాలండి. సాజీరా కొంచెం ఘాటునిస్తుంది కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు. అలానే మిరియాలు ఒక 10 వరకు తీసుకొని ఒక 3 వరకు యాలకులు అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కలర్ చేంజ్ అయ్యి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటే మసాలా దినుసులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా రోట్లో వేసుకొని ఈ విధంగా మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా పొడిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టే కంటే కూడా ఇలా రోట్లో వేసుకొని రుబ్బుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి నాన్ వెజ్ కర్రీస్కి ఏవైనా కూడా. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత లవంగం ఒకటి, ఇలాచీ ఒకటి, చిన్న దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకులు 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే చక్కగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు బాగా కొంచెం ఎక్కువగా అయితే ఫ్రై అవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు మటన్ తీసుకున్నానండి. మటన్ వేసుకున్న వెంటనే ఉప్పు వేసుకొని మటన్ని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మటన్ నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మూత పెట్టేసి 3-4 నిమిషాల వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మటన్ని చక్కగా ఉడికిపోయేలాగా ఉడికించేసుకోండి. మటన్ మనము ఆయిల్లో వేసినప్పుడే ఉడికించేసుకోవాలి. అప్పుడే కొంచెం మటన్ ముదురుగా ఉన్నా కూడా త్వరగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఉడకాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ముందే ఉడికించేసుకుందాం మటన్ని. చూస్తున్నారు కదా, మటన్ అయితే ఉడికిపోయింది. ఇందులోకి అయితే నేను 2 దోసకాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దోసకాయ ముక్కలు మీకు ఏ సైజులో కావాలనుకుంటారో దాన్ని బట్టి కట్ చేసుకొని తీసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కారం అయితే 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ, లేదు మాకు ఇంకొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ చూసుకొని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం ముందుగానే మసాలా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను. దోసకాయలోని పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం 2 టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గనిస్తే టమాటో చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం. టమాటో చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు గ్రేవీ కోసం చిన్న గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కూడా వాటర్ తక్కువ పోస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందులోనూ దోసకాయలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి తక్కువే యాడ్ చేశాను వాటర్ అయితే. టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడకనిచ్చారంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. రైస్లోకైనా రోటీలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మరి నేను చేసిన దోసకాయ మటన్ కర్రీ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం, పాతకాలం పద్ధతిలో చేసే రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.